హలో అండి, వెల్కమ్ టు ఇష్క్రా ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాత్రి మిగిలిన అన్నంతో మొక్కలకు మంచి పోషకాలు అందిద్దాం, దాని గురించి తెలుసుకుందాం. అయితే రాత్రి ఇంత అన్నం ఎలా మిగిలిపోయిందని మీరు అనుకుంటారు. మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితేను మా వాళ్ళందరూ బిర్యానీ అవి పట్టుకెళ్ళిపోయారు, కానీ రైస్ వదిలేశారు. సో వదిలేసిన రైస్ని పడేయలేక నేను ఇంకా ప్లాంట్స్కి ఇద్దామని అనుకున్నాను. ఒక టబ్లో నేను ఈ రైస్ని వేసుకొని ఈ గడ్డలుగా ఉన్నదాన్ని ఇలా లూజ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో నేను వేపపిండి యాడ్ చేస్తున్నాను. ఇది మొన్న వర్షానికి తడిచిపోయింది, ముద్దగా ఉంది, బట్ మంచిగా పనిచేస్తుంది. సో ఈ వేపపిండిని ఈ రైస్లో కంప్లీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. వేపపిండిని ఎందుకు కలుపుతున్నాను అనేది వీడియో ముందు చెప్తూ ఉంటాను, అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా నేను వేపపిండిని అన్నంలో చక్కగా కలిపేసుకున్నాను. ఈ విధంగా కలపడం వలన ఇది డైరెక్ట్గా నేను ఇప్పుడు ప్లాంట్స్కి ఇస్తాను. ప్లాంట్స్కి ఇచ్చినప్పుడు ఎలాంటి ఫంగస్ అటాక్ జరగకుండా వేపపిండి ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఇది డైరెక్ట్గా ఇప్పుడు వేపపిండితో ఇచ్చేయట్లేదు, దీంట్లో ఇంకొకటి కూడా కలుపుతున్నాను. అదేంటనంటే కొంచెం మట్టి గడ్డను తీసుకొని ఈ రైస్లో కలుపుతున్నాను. చూడండి, మట్టి గడ్డను ఎందుకు కలుపుతున్నాను అంటే, మనం ఇప్పుడు రైస్ని ఎప్పుడైనా సరే నైట్ మిగిలిపోయిన రైస్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చు. అలా ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా మన ప్లాంట్లో అలా పెట్టేస్తే ఫంగస్ అటాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం లూజ్ చేసి ఇలా వేపపిండి యాడ్ చేసి మట్టిని కలిపి ఇవ్వడం వలన అది త్వరగా ఈజీగా డీకంపోజ్ అయిపోతుంది. దానివల్ల మొక్కలకు పోషకాలు అందుతాయి, ఎటువంటి ఫంగస్ మొక్కలకు అటాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎస్టర్డే మా ఇంట్లో ఫంక్షన్ జరిగిందనమాట. సో అందరికీ ఫుడ్ పెట్టేస్తాం కదా, ఫంక్షన్ అయ్యాక అందరూ ఫుడ్ పట్టుకెళ్ళారు. అందరూ బిర్యానీ పట్టుకెళ్ళి రైస్ మర్చిపోయి వెళ్ళిపోయినట్లున్నారు. సో మేమందరికీ ఇవ్వంగా ఇది మిగిలిపోతేను దాన్ని అక్కకి వేస్ట్గా పడేయడం ఇష్టం లేక దీనికి ఫుడ్గా పెడుతున్నారనమాట. యాక్చువల్లీ బ్యాడ్ స్మెల్ వస్తుంది, నువ్వు ఉండొద్దు, నువ్వు ఫుడ్ తినలేవు అన్నారు. కానీ వర్క్ చాలా ఎక్కువ ఉండి వీడియో తీయడానికి ఎవరు ఉండట్లేదని చెప్పి నేను వచ్చాను అనమాట. చూసారా, ఇప్పటి వరకు రైస్ మనమే తింటాం అనుకున్నాను, బట్ ప్లాంట్స్ కూడా తీసుకుంటాయని నేను ఈరోజే చూసాను అనమాట. ఇది ఎలా తయారు చేసావక్క? ఇది ఎస్టర్డే మన ఫంక్షన్లో మిగిలిపోయిన రైస్ కదా, అయితే చెమ్మ పట్టేసి అయిపోయింది, ఇంకా పాడైపోయింది, తినడానికి పనిచేయదు. అప్పుడు అది మనం ప్లాంట్స్కి ఇవ్వచ్చు. ఆ విధంగా ఇవ్వడం వలన రైస్లో ఉండే ప్రోటీన్స్ ప్లాంట్స్కి అందుతాయి అన్నమాట. దాన్ని బట్టి ప్లాంట్స్ బాగా డెవలప్ అవుతాయి. అలా అని చెప్పి మనం డైరెక్ట్గా ఇచ్చేయకూడదు, ఫంగస్ లాంటివి వచ్చేస్తాయి అనమాట ప్లాంట్స్కి అలా చేస్తే. సో అందుకని చెప్పి నేను ఇందులో వేపపిండి కలిపాను. వేపపిండి కలపడం వలన ఇందులో ఉండేటువంటి ఏమైనా ఫంగస్ లాంటివి ఉంటే చనిపోతాయి అవి. తర్వాత మనం రైస్ అయినా సరే డైరెక్ట్గా ఇవ్వకూడదు, మట్టిలో కలవాలి, లేదంటే బూజు లాంటిది ఏదో బ్యాక్టీరియా లాంటిది వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండడం కోసం కొంచెం మట్టి కూడా కలిపేశాను. ఇందులో పెట్టి మట్టి కలపడం అవి నాకు కొంచెం కష్టం అవుద్ది అనమాట. అందుకని చెప్పి కొంచెం మట్టి కలిపేసి ఇంకా ఇది ఇలా క్లియర్ చేసేసి అందులో పెట్టేసాను. నువ్వు చూసావు కదా వీడియోలో. ఇవి మొక్కలకు చాలా పోషకాలు అందిస్తుంది అనమాట. ఎప్పుడైనా చేసావక్క? చాలా సార్లు నేను గార్డెన్లో ఉన్న అన్ని ప్లాంట్స్కి అలానే చేస్తాను. ఇలా రైస్ అనే కాదు, ఇలా బెండకాయలు చూసావా అలా కనిపిస్తున్నాయి, ఇక్కడ ఇంకా ఉంటాయి. లాస్ట్ టైము ఇంట్లో ముంజికాయలు తీసుకొచ్చారు సమ్మర్లో, అవి తీసుకొచ్చి ఇలా పెట్టేశాను. ఇంకా వాటికి అలా పోషకాలు అందుతూ ఉంటాయి మెల్లగా. అంటే ఇవి కెమికల్ కాదు కదా, స్పీడ్గా మనం రిజల్ట్స్ చూడలేం, కానీ మొత్తానికి స్లోగా మొక్కలకు అందుతాయి మంచి రిజల్ట్స్. అది తినడానికి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలాంటి వాటి ద్వారా మన మొక్కల్ని పెంచడం వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదే మొక్కలకి మంచి గ్రో ఉంటుంది. దీనివల్ల ఈ ఫుడ్ తినడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి రావన్నమాట. చూసారా ఫ్రెండ్స్, అక్క ఇలానే తయారు చేశారంట. ఇది కరివేపాకు,
బాగుంది కదా. విన్నారు కదా. యాక్చువల్లీ ఇప్పటి వరకు మా చిన్న చెల్లి మాట్లాడారు నాతో. అంటే నేను వీడియోస్ చేస్తాను, వర్క్ చేస్తాను, కానీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అవ్వదు, నాకు వీడియోస్ తీయడానికి ఎవరు ఉండరు. అలా అని చెప్పి నేను ప్లాన్స్ని నెగ్లెక్ట్ చేయలేను కదా. యాక్చువల్లీ నేను చేసే వర్క్ అంతా ఛానల్లో పెడితే చాలా వీడియోస్నే వస్తాయి, బట్ నాకు వీడియో తీసే వాళ్ళు లేక ఇంకా నేను పోస్ట్ చేయట్లేదు. బట్ లక్కీగా మా సిస్టర్ ఫంక్షన్కి రావడం వలన అక్క నేను వీడియో తీస్తాను నువ్వు చెయ్యి అని చెప్పన్నారు. సో ఇంకా వీడియో తీస్తూ ఇంకా తను మాట్లాడేసరి ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు, అక్కడ మాట్లాడాను కదా అని చెప్పి ఇంకా నేను వాయిస్ చేయలేదు. సో ఈ విధంగా మీ ప్లాంట్స్ కూడా రైస్ మిగిలిపోయినప్పుడు ఇస్తే చాలా చాలా మంచి ప్రయోజనాలు, రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు. సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.